హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అండ్ ఈ రోజు వ్లాగ్ ఏంటంటే, ఆల్రెడీ లాస్ట్ వ్లాగ్ చూస్తే మీకు తెలుస్తుంది నేను శ్రావణ మాసంలో ఫ్రైడేస్ ఎలా సెలబ్రేట్ చేస్తున్నాను అని. సో ఈరోజు కూడా సేమ్ అనమాట. సో ఫుల్ వ్లాగ్ చూసేయండి, అన్ని డీటెయిల్స్ మీకు తెలుస్తాయి. అండ్ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి ఇంటి ముందు ముగ్గేసుకుంటే ఆ కలే వేరు. అండ్ ఆల్రెడీ చెప్పాను కదా, నైటే నేను అన్ని రెడీగా పెట్టుకుంటాను. ఇవి వచ్చేసి శనగలు నానబెట్టాను ఈవినింగ్ టెంపుల్లో ప్రసాదం పంచడం కోసం. అండ్ ఇప్పుడైతే మార్నింగ్ పూజకి చక్కెర పొంగలి చేస్తున్నాను అనమాట. అండ్ నేను చక్కెర పొంగలి ఫస్ట్ టైం చేస్తున్నాను, ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టాలి అని అన్నా పరవాన్నమే చేసేసేవాళ్ళము. బట్ ఏంటంటే ఇంక ఎవ్రీ ఫ్రైడే చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా ఎవ్రీ ఫ్రైడే ఒక డిఫరెంట్ ప్రసాదాలు చేసి పెడదామని అనుకున్నాను. అండ్ ఇలా శ్రావణ మాసంలో ఇలా ప్రతి ఫ్రైడే చేసుకోవడం కూడా ఇదే ఫస్ట్ టైము. ఎప్పుడు నాకు ఇంత ఖాళీ లేదు. ప్రీవియస్గా మొత్తం నేను లాస్ట్ ఇయర్ వరకు జాబ్ చేస్తూనే ఉన్నాను. సో వరలక్ష్మి వ్రతం కూడా చాలా హడావిడిగా చేసేదాన్ని అనమాట. పొద్దున్నే లేవడం, పూజ చేసుకోవడం, ఆఫీస్కి వెళ్ళడం, మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అయ్యి టెంపుల్కి వెళ్ళి అక్కడ ఇచ్చేవాళ్ళం అనమాట తాంబూలం కూడా. సో అంత హడావుడిగా ఉండేది. సో ఇప్పుడైతే నేను ఖాళీగానే ఉన్నాను. అండ్ టైం కూడా చాలా ఎక్కువ ఉంది. అన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు చేసుకుంటే బాగుంటుంది కదా అని అనిపించి ఈ ఇయరే ఇలా చేసుకుంటున్నాను అనమాట. ఏం చేసినా నేను ఇంట్లో పాజిటివ్గా ఉండాలి, మనకి పాజిటివ్నెస్ సాటిస్ఫాక్షన్ కూడా ఇవ్వాలి అనే చేస్తాను. సో ఇలా చేస్తే నాకు చాలా పాజిటివ్గా అనిపిస్తుంది, ఇంట్లో కూడా అంతే పాజిటివ్గా ఉంటుంది. సో దానికోసమే చేస్తాను. అండ్ నా ప్రసాదాలన్నీ కూడా రెడీ అయిపోయాయి. చక్కెర పొంగలి అండ్ ఇంకా చలివిడి, వడపప్పు, పానకం. మా అత్తయ్య ఉంటే ఖచ్చితంగా ఈ చలివిడి, వడపప్పు, పానకం అయితే చేస్తారు ఏ పూజకైనా కానీ. అది చలవ చేస్తుంది అంటారు కదా, సో అందుకోసం. అండ్ కొబ్బరికాయ యాజ్ యూజువల్. అండ్ అలా మా పూజ అయితే కంప్లీట్ అయింది. అండ్ లలిత సహస్రనామం కూడా చదువుకుంటాం కాబట్టి ఖచ్చితంగా మాకు లేటే అవుతుంది పూజ అయినప్పుడు. అందులోని ఫ్రైడే అయితే ఖచ్చితంగా లేట్ అవుతుంది. సో అందుకే మా అత్తయ్యకి టిఫిన్ వేసి ఇచ్చేసి నేను ఇంక చక్కెర పొంగలే తినేస్తున్నాను. అదేంటి రైస్ ఐటమ్ అని అనుకోవచ్చు. నేను పూజలు చేస్తాను బట్ ఉపవాసాలు చేయను, ఎందుకంటే నేను ఉండలేను అనమాట. సో నా కడుపుని నేను మార్చుకొని పూజలు అయితే చెయ్యను. పాజిటివ్ వైబ్స్ కోసం చేస్తాం కాబట్టి కడుపును కూడా మార్చుకొని ఉపవాసాలు చేయకుండా కూడా పూజలు చేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. నేనైతే అలా చేయను అనమాట. ఒక పక్క ఆకలేస్తూ ఉంటే మనకి అసలు పూజ మీద ధ్యాసే ఉండదు. సో అందుకనే నేను తినేస్తాను. అండ్ మా ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపరేషన్స్ కూడా అయిపోయాయి. అండ్ ఇప్పుడైతే మళ్ళీ ఇంకొకసారి శనగల్ని వాటర్తో వాష్ చేసుకొని మంచినీళ్ళు పట్టుకొని మళ్ళీ కొంచెం నానబెట్టుకుంటాను, ఎందుకంటే అవి స్మెల్ వస్తూ ఉంటాయి. సో కొంచెం అలా స్మెల్ రాకుండా ఉండాలి అని అంటే ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకొని నానబెట్టుకుంటూ ఫ్రెష్ వాటర్ పట్టుకుంటూ ఉంటే ఫ్రెష్గా ఉంటాయి అనమాట. సో అందుకని అవి చేసేసి కొంచెం జ్యూస్ తాగేసాను. ఆల్మోస్ట్ టైం కూడా ఎలా అయిపోయిందో తెలీదు, టైం అయితే అయిపోయింది, ఈవినింగ్ 4 o'clock అయిపోయింది. ఇంక ఇప్పుడు మళ్ళీ నైట్కి ఇవి శనగలు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి కదా. అండ్ ఇప్పుడైతే స్టార్ట్ చేసేసాము, కుక్కర్లో పెట్టేస్తున్నాం అనమాట శనగలు. అండ్ నేనైతే ఇప్పుడు ఒక విషయాన్ని మీతో షేర్ చేస్తాను. అసలు నాకు ఈ ప్రసాదం ఇలా ఇద్దాము అని ఎప్పుడు అనిపించింది అనేది. అండ్ ఎవరికైనా బోరింగ్గా ఉంటే ఖచ్చితంగా స్కిప్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఏంటంటే ఒకరోజు మాకు మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వస్తున్నారు, నాకు హెల్త్ బాగాలేదన్నమాట. సో చాలా సిక్ ఉన్నాం ఆ రోజు, చాలా ఆకలి వేసేస్తుంది. ఆ రోజు ఆఫ్టర్నూన్ నేను లంచ్ కూడా చేయలేదు. సో మేము అలా బయట తినడం మానేసామన్నమాట, భయానికి. సగం ఈ ఇన్స్టా రీల్స్కి భయానికే సగం మానేసాము తినడం బయట. సో ఇంకేం చేస్తాం, ఆ రోజు నేను ఇంట్లో చేసే ఓపిక లేదు, మా హస్బెండ్ ఆఫీస్లో ఉన్నారు, ఇంకా తప్పదు బయటే తినాలని స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయితే అక్కడ ఎక్కడ మేము తినే ఒక ప్లేస్ ఉంటుంది రెగ్యులర్గా, అక్కడ ప్లేస్ తీయలేదు. ఆ టైంలో ఈవినింగ్ 5 o'clock 6 o'clock అవుతుంది. ఆ టైంలో ఈ టెంపుల్, ఇప్పుడు నేను ఏదైతే టెంపుల్కి వెళ్ళి ప్రసాదం ఇస్తున్నానో ఆ టెంపుల్లో ప్రసాదం ఇస్తున్నారు. అండ్ బెంగళూరులో ప్రసాదాలు అంటే చాలా రైస్ ఐటమ్స్ ఇస్తారు మనకి, స్టమక్ అయితే ఫుల్ అయిపోతుంది, ఇంకా లంచ్ డిన్నర్ చేసినట్టే ఉంటుంది అనమాట. సో అలా మేము వెళ్ళి ప్రసాదం తీసుకొని ఇంకా అక్కడ తిన్నాము. అక్కడ తిన్నప్పుడు అనుకున్నాను అనమాట, ఇలా మన ఆకలి తీర్చినప్పుడు ఇలా ఎంతమంది ఆకలి తీరుస్తుందో ఈ ప్రసాదం అని చెప్పి. సో ఎవ్రీడే లేకపోతే ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్ మనకి కుదరకపోవచ్చు, మోస్ట్లీ మనకి అది కుదరకపోవచ్చు. అట్లీస్ట్ మనకి కుదిరే టైంలో ఏదో ఒక టైం అలా పెట్టుకుంటే ఖచ్చితంగా మనం చేస్తాం కదా. సో అందుకని నేను అనుకున్నాను, శ్రావణ మాసంలో ఫ్రైడేస్ అయితే చాలా మంది వస్తారు టెంపుల్స్కి. సో ఏమో నాకు అనిపించింది. సో అప్పుడు అనుకున్నాం అనమాట, ఇలా వచ్చి మనం కూడా ప్రసాదం ఇద్దాము. ఎవ్రీడే ఎవ్రీ వీక్ అలా పాసిబుల్ అవ్వదు కాబట్టి ఇలా ఒక పర్టికులర్ మంత్ కానీ పర్టికులర్ డేస్ కానీ పెట్టుకుందాము, అప్పుడు మనం కూడా అంతే కాన్సన్ట్రేషన్తో చేయగలుగుతాము అని చెప్పి అనుకున్నాం అనమాట అప్పుడు. సో నేను అసలు అలా అనుకున్నప్పుడు
మా ఇంట్లో లిటరల్‌గా ఒక 5 మెంబర్స్‌కి కుక్ చేసే అంత ఎసెన్షియల్స్ కూడా నా దగ్గర లేదు. అంత కుక్‌వేర్ లేదు. అంత పెద్ద పెద్ద గిన్నెలు ఇదేదీ లేదు. బట్ నేను అనేసుకున్నాను. ఆ టైంకి అన్నీ అలా అరేంజ్ అయిపోయాయి. ఎందుకంటే మాకు ఆంటీ వాళ్ళు ఉన్నారనమాట. ఏ చిన్న పిన్నీస్ అవసరం వచ్చినా సరే నేను వాళ్ళ దగ్గరికే వెళ్తాను. అలా వాళ్ళున్నారు అనే నమ్మకంతోనే అనేసుకున్నాను అనుకుంటా నాకు తెలియకుండానే. ఇంకా ఆ టైంకి అన్నీ అలా అరేంజ్ అవుతూ ఉన్నాయన్నమాట. 2 వీక్స్ నుంచి ఈ గిన్నెలు గానీ, ఇవి గానీ ఆంటీ వాళ్ళ దగ్గర నుంచే తెచ్చి 2 వీక్స్ సక్సెస్‌ఫుల్‌గా అయితే ఫినిష్ చేసుకున్నాను. అండ్ చాలా పాజిటివ్‌గా అనిపించింది. అండ్ నేను పర్టిక్యులర్‌గా ఆ టెంపుల్‌లోనే ఇవ్వడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఓన్లీ గుడికొచ్చే వాళ్ళకే కాకుండా ఆ టెంపుల్‌లో మనం ప్రసాదం ఇస్తే రోడ్ మీదకి కూడా తీసుకెళ్ళి పంచిపెడతారనమాట. సో దట్ ఎవరికైతే మనం ఎగ్జాక్ట్‌గా ఫీడ్ చేయాలనుకుంటున్నామో వాళ్ళకి కూడా మన ఫుడ్ వెళ్తది. సో అందుకనే గుడిలోకొచ్చిన వాళ్ళకే కాకుండా బయటకి తీసుకెళ్ళి వాళ్ళకి, రోడ్ మీద ఉండే వాళ్ళకి కూడా పంచిపెడతారు కాబట్టి ఇంకా ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది నాకు ఇలా చేయడం, ఆ టెంపుల్‌లో ఇవ్వడం అదే రీజన్ అనమాట. అండ్ నేను ఇదంతా ఎందుకు షేర్ చేస్తున్నానంటే మనం ఏదన్నా పని చెయ్యాలి అని అనుకున్నప్పుడు అవుందా, ఇదుందా అని పోస్ట్‌పోన్ చేసుకుంటూ వెళ్ళడం కన్నా ముందు అనుకొని మనకు నమ్మకం ఉండి మనం కాన్ఫిడెన్స్‌గా ఉంటే ఖచ్చితంగా చేయగలుగుతాము. అంత పాజిటివ్‌గా ఉండాలి ఫస్ట్ మనం చేయగలము అని మన మీద మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే ఏ పనైనా అవుతుంది. సో అది చెప్పడం కోసమే నేను ఈ విషయాన్ని షేర్ చేశాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకా టెంపుల్‌కి వెళ్ళడానికి నేను ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను. నిన్నే వచ్చింది మీషోలో ఆర్డర్ చేసుకుంటే, సరే ఇంకెలాగో ఇవాళ టెంపుల్ ఇదంతా ఉంటది కాబట్టి ఈరోజు వేసుకుందాము అని అనుకొని వేసుకున్నాను. అండ్ ఈ డ్రెస్ లింక్ నేను కమ్యూనిటీ పోస్ట్‌లో ఇస్తాను. చెక్‌ఔట్ చేయండి మీషో నుంచి. అండ్ ఇంట్లో శనగలు అయిపోయాయి కదా! ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకోవాలి టెంపుల్‌కి వెళ్ళే ముందు. సో అలా ఇంట్లో పూజ చేసుకొని దేవుడికి ప్రసాదం పెట్టుకొని ఇంకా టెంపుల్‌కి వెళ్ళిపోయాము. అక్కడ అర్చన అంతా అయిపోయిన తర్వాత వీళ్ళకి ఇచ్చేస్తే ప్రసాదం వీళ్ళే పంచుతారనమాట. అండ్ ఇంకా మాకు టెంపుల్‌లో అయిపోయింది. యాజ్ యూజువల్‌గా మా హస్బెండ్ రావడం అయితే కుదరలేదు. నేను లాస్ట్ బ్లాగ్‌లో చెప్పాను కదా! టెంపుల్‌కి వెళ్దాము, ఎక్కడికైనా కలిసి వెళ్దాము అని అంటే ఖచ్చితంగా అది కుదరదు అంతే. అది ఎందుకో తెలీదు. ఇంకా మేమిద్దరం మా అత్తయ్య ఉన్నారు కాబట్టి ఇద్దరమే వచ్చాము. అండ్ ఇలా కొంచెం ప్రసాదం మిగిల్చుకుంటాను. ఎందుకంటే ఇక్కడ అపార్ట్మెంట్లో కూడా ఇవ్వాలి కాబట్టి కొంచెం ప్రసాదం వాళ్ళకి చెప్తే లాస్ట్‌లో కొంచెం ఉంచుతారనమాట. అండ్ చెప్పాను కదా శనగలు వాటర్‌ని కూడా మేము వేస్ట్ చేయలేదు. ఆ ఆంటీకి ఇస్తే ఇలా మాకు చారు చేసి ఇచ్చారనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇది చాలా హెల్తీ కూడా. అండ్ ఇదనమాట మా ఈ డే వ్లాగ్. చాలా బిజీగా ఎప్పుడో మార్నింగ్ స్టార్ట్ అయింది. నైట్ 8:30 అవుతుంది. ఇప్పటికి ఎండ్ అయిందనమాట. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి, మీకు కూడా నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.